హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు శిలువలో పలికిన 5వ మాట ధ్యానించుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు సహాయం చేయను గాక. నేను దప్పికొనుచున్నాను అని 5వ మాట దేవుడు అన్నాడు. 5వ మాట నేను దప్పికొనుచున్నానని యేసుక్రీస్తు శిలువలో చెప్తున్నాడు. ఇక కొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి అన్నమాట. ప్రభువు తన ప్రాణముని శిలువకి అప్పచెప్పి కొన్ని క్షణాల్లో చనిపోయిన వ్యక్తి నేను దప్పికొనుచున్నాను. తొందరగా అయిపోయాయి. 5వ మాట, 6వ మాట, 7వ మాట చెప్పి ప్రభు తన ప్రాణముని అప్పచెప్పి వెళ్ళిపోతాడు. అయితే ఏ పరిస్థితిలో ఉండినా నేను దప్పికొనుచున్నాను అన్నాడు. అంటే ఇది శారీరకమైన శరీరంకి సంబంధించిన దాహము కాదు, ఆత్మకు సంబంధించిన దాహం. హల్లెలూయా. భక్తుడైన యోహాను గారు రాసిన ఈ యొక్క లేఖనం నెరవేరినట్టు ప్రభువు నేను దప్పికొనుచున్నాను అన్నాడు. అయితే పూర్వములో లేఖనాల్లో రాసి ఉన్నారంట 22వ కీర్తనలో, అలాగే 69వ కీర్తనలో కూడా రాసి ఉన్నారంట. ఏమని? నేను దప్పికొనుచున్నానని ఒక దగ్గర, ఇంకొక చోట వాళ్ళు చేదును నాకు ఆహారంగా పెట్టిరని ఇంకొక చోట కూడా రాసి ఉన్నారు. ఎక్కడ దావీదు కీర్తన, ఎక్కడ యేసుక్రీస్తు శిలువలో పలికిన 7వ మాట. అయితే పూర్వములో కొన్ని వేల వందల సంవత్సరాల క్రితమే లేఖనాల్లో రాసి ఉన్నాయన్నమాట. అయితే ఏమని రాసి ఉన్నాయి లేఖనాల్లో అని పరిశీలిస్తే కనుక, యేసుక్రీస్తు మన పాపముల కొరకు ఒక కన్యక గర్భములో పుట్టి ఉన్నాడని లేఖనములో నెరవేరుతున్నాయి. ఆ మాట నెరవేర్చారు. అలాగే ఆయన పుట్టుక తర్వాత ఆయన చేసిన క్రియలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు, అద్భుతమైన కార్యాలు అనేక మందివి లేఖనాల్లో నెరవేరినట్టు ప్రతిదీ కూడా ఏది తప్పిపోకుండా దేవుడు తన పనిని చాలా సక్రమంగా చేస్తున్నాడు. అలాగే తర్వాత కూడా ఆయన శిలువ మీద మరణము పొందుతున్నాడని లేఖనములో ఉంది. తిరిగి మళ్ళీ లేస్తాడని కూడా లేఖనములో ఉంది. చూసారా, తండ్రి చిత్తం ప్రకారం ఏ లేఖనం కూడా తప్పిపోలేదు. ప్రతి లేఖనము కూడా దేవుడు తనకు ఇచ్చిన ఒక ప్రణాళిక ప్రకారం చాలా చక్కగా కూడా ఆయన తండ్రి చిత్తం ప్రకారం లేఖనాలు నెరవేరినట్టు ప్రతి మాట కూడా నెరవేరుస్తున్నాడు. అది ఎటువంటివైనా సందేహం లేదు. అయినా నాకు దప్పికొనుచున్నా అన్నాడు. ఆయన దాహం ఏమిటనగా అని మనం కొన్ని పరిశీలిస్తే బాగా కనుక, పూర్వం ఒక ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో వెళ్ళినప్పుడు దైవజనుల ద్వారా మోషే ఆ బండను కొట్టు నీళ్లు వస్తాయన్న తర్వాత ఒక ప్రజలు సమృద్ధిమైన ఆ యొక్క దప్పిక తీర్చుకున్నారు. 20 లక్షల మంది ఆ యొక్క దాహం అనేది సమృద్ధిగా ఆ నీళ్లు తాగారు దైవజనుడు దేవుడు చెప్పిన మాట ప్రకారం. అలాగే ఆయన ఆ యొక్క పరిస్థితిలో శిలువ మరణంలో నేను దప్పికొనుచున్నాను అని ఉన్నాడు. అదే ఇంకా ఎవరైనా వచ్చి కొంత నీళ్ళు వస్తే కాసేపు బతికేయాలని ఆయన ఆలోచన కాదు, కానీ ఆత్మల పట్ల ఆయనకి దాహం కలిగి ఉన్నాడు. అయితే మనం అనుకోవచ్చు శరీరంగా ఆయన శరీరం అంతా చాలా హింసపడి ఉన్నాడు శిలువలో. 39 కొరడా దెబ్బలు ఆయన్ని కొట్టారు. ఒక కొరడా దెబ్బలు కొట్టిన ఆ ఒక్క వ్యక్తులంట ఒక దెబ్బలు తట్టుకోలేక చాలా మంది పిచ్చోళ్ళు అయిపోయినారంట. ఆ ఒక్క దెబ్బకి, కొరడాలు కొట్టిన దెబ్బకి చాలా మంది పిచ్చోళ్ళు అయినారు. ఇంకో కొంతమంది ఏమంటే ఆ దెబ్బ కొట్టించుకున్న వ్యక్తి స్పాట్లో చనిపోయినారంట ఆ ఒక దెబ్బలు సహించుకోలేక. అలాంటిది ఎవరి కోసం ఆయన సహించుకున్నారు? నీ కోసం, నా కోసమే. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన యొక్క దాహం మనం తీర్చేవారుగా ఉంటామా, ఆయన దాహం పెంచేవారుగానా ఉంటామా అనేది మనం చాలా వరకు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు పలికిన 5వ మాట, పాపాత్మురాలైన ఒక స్త్రీ దగ్గరకు వచ్చి ఏం చెప్తాడంటే, ఆయన రిక్వెస్ట్ ఏమన్నాడో తెలుసా? అమ్మా, నాకు దప్పికొనుచున్నది, నా దాహం తీరుస్తావని ఎవరినన్నారు? సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి ఎంత రిక్వెస్ట్ చేసి ఆ మాటకి ఆమె
రక్షణ పొందింది. నేను చేసింది నాకు చెప్పిన దేవుడు ఆ ఒక కుండను అక్కడ వదిలిపెట్టి ఆ ఒక గ్రామం అంతా మార్చబడింది. హల్లెలూయా! చూసారా దేవుడి యొక్క దాహం తీరుతుందా లేదా? దాహమని దాహమని నాకు నీళ్ళిమ్మని ఆ వ్యక్తి దాహం ఆమె నీళ్ళిచ్చిందా? ఇచ్చినట్టు ఎక్కడ గూడా మనం చూడలేదు. ఆయన నీళ్లు తాగినట్టు కూడా లేదు. కానీ అక్కడ అడిగిన వ్యక్తి ప్రయోజనం పొందలేదు గానీ, అడిగించుకున్న ఆ ఒక్క స్త్రీ గొప్ప రక్షణ అనేది పొందింది. హల్లెలూయా! అలాగే యేసుక్రీస్తు పలికిన 5వ మాట దప్పికొనుచున్నానన్నాడు. తీరుస్తామా? ఆయన దాహం మనం తీరుస్తామా? ఆయన దాహం పెంచేవారుగా మనం ఉంటామా అనేది మనం పరిశీలించుకొని ఈ యొక్క 5వ మాట మన జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. హల్లెలూయా! సమరయ స్త్రీ